హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెక్కిడాలు ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దాము. 2 కేజీల బియ్యానికి 1 గ్లాసు వేయించిన మినపగుళ్ళు అండి. వేయించిన మినపగుళ్ళు, అలాగే కొంచెం 50 గ్రాములు సగ్గుబియ్యం కలిపి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో మనం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఆ నెయ్యిలో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళతో మనం కలుపుకోవాలి. ఫస్ట్ గరిటెతో కలుపుకోవాలి, ఆ తర్వాత మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇప్పుడు ఇదే పిండిలో మనం కారం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వాము ఉన్నా సరే వామును కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళదండి, ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. గోరువెచ్చగా కాచి చల్లార్చినటువంటి నీళ్ళను వేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తడుపుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం కొంచెంగా ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. అలా కలుపుకుంటూ చుట్టూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండిని తడుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని మనం పైన వేసుకుందాము. ఎందుకంటే పిండి ఒకేసారి కలుపుకుంటే ఆరిపోతుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా తీసుకుంటాకి పైన ఒక క్లాత్ వేసుకుని దాన్ని తడుపుకుంటే పిండి తడి ఆరిపోకుండా తడిగానే ఉంటుంది. ఈలోగా మనం ఒక పక్కన ఆయిల్ హీట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని ఇప్పుడు కలుపుకొని మనం చెక్కిడాలను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కిడాలను మనం నొక్కే గిద్దల్లో పెట్టుకుని చెక్కిడాలు ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి అంటుకోకుండా విడివిడిగా క్రిస్పీగా తయారవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మొత్తం చుట్టూ కలుపుకుంటూ వేసుకోవాలి. చూస్తున్నారుగా, 1 మినిట్ అయిన తర్వాత మనం గరిటెతో కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి జంతికలు రెడీ అవుతాయి. విడివిడిగా మొత్తం లైట్ ఆరెంజ్ కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తాయి కాబట్టి మనకి లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి చేతికి సెగ కొడుతుంది అనుకుంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఆ ప్లేట్ మీద మనం ఈ చెక్కిడాలను వేసుకుని ఆ ప్లేట్ని మనం ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, చేతి మీద పడకుండా. సో ఇలా చేస్తే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చెక్కిడాలు రెడీ అవుతాయి. వీటినే తెలంగాణలో మురుకులని అంటారండి. చూసారు కదా, ముగ్గులు వేస్తే ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.